తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వాటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డేటా రీసెర్చ్ అనలిస్ట్ కమ్ సైంటిస్ట్ మధు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు పీక్స్కి చేరుకున్న తరుణంలో ఎట్లా ఉండే అవకాశం ఉంది? మీరు జిల్లాల వారీగా సర్వేలు చేశారు. ముఖ్యంగా దాదాపుగా 17 జిల్లాలలో ఎట్లా ఉండే అవకాశం ఉంది? సో ఓవరాల్గా ఒక్కొక్క నియోజకవర్గం వరంగా తీసుకుంటే ఈసారికి కొంత కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్కు ఫేవర్ ఉండే అవకాశం ఉంది. రిజల్ట్స్ ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే హోరాహోరీగా జరిగింది. ఈసారి జరిగే ఎలక్షన్స్ విభిన్నమైన ధోరణిలో జరుగుతున్నాయి. ఎందుకోసం అంటే ఒక తెలంగాణ అస్తిత్వమైనటువంటి టీఆర్ఎస్ పార్టీకి అధికారం కోల్పోవడం వల్ల దానివల్ల ఏమైందంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే స్థాయిలో జరిగింది. సో మా అనాలిసిస్ ప్రకారం మా లాస్ట్ చివరి క్వశ్చన్ ఇంకో గంట అయిపోతుంది కాబట్టి మా అనాలిసిస్ ప్రకారం అయితే కాంగ్రెస్ ఎడ్జ్లో ఉంది, తర్వాత స్థానం బీజేపీలో ఉంది. అత్యంత దయనీయమైన పరిస్థితిలో టీఆర్ఎస్ రావడం బాధాకరం. అది 0 లేదా ఒక స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. మా 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 సర్వే ప్రకారం అయితే 10 నుంచి 11 స్థానాలు కాంగ్రెస్కు, ఒక 6, 5 ఈ మధ్యలో 7 మధ్యలో బీజేపీకి వచ్చే అవకాశం. అంటే మీరు ఎన్ని శాంపుల్స్ సేకరించారు? అదేవిధంగా ఏ వర్గాల ప్రజలతో కలిసి మీరు మాట్లాడారు? ముఖ్యంగా ఉద్యోగులు కానీ, వ్యాపారస్తులు కానీ, అలాగే నిరుద్యోగ యువత కానీ, విద్యార్థులు కానీ ఏం చెప్పారు? అయితే ఇక్కడ శాంపిల్స్ అనే వర్డ్ సర్వేలకు ప్రామాణికం కాదు. శాంపిల్స్ అంటే మైక్ పట్టుకొని వెళ్ళి రోడ్ మీద మీరు ఎవరు కోటేస్తారంటే చెప్పే పరిస్థితులు లేరు. ఎందుకంటే మనం గత ఎలక్షన్స్ చూసినాము, ఏ సర్వే కూడా పూర్తిగా అక్యురేట్గా రాదు. శాంపిల్స్ తీసుకోవడంలో ఒక విధానం ఉంటుంది. ఒక 10 రకాల వర్గాలను తీసుకున్నప్పుడు నిరుద్యోగులను, ఉద్యోగులను, రైతులను, తర్వాత రిటైర్డ్ వాళ్ళను, తర్వాత ప్రైవేట్ జాబ్ ఉన్న వాళ్ళను, ఇలా ఒక 15 కేటగిరీస్ తీసుకొని 15 కేటగిరీల్లో కొన్ని శాంపిల్స్ తీసుకొని ఓటు వేయడమని ఎప్పుడు కూడా ఓటు ఎవరికి వేస్తారని అడిగేది శాంపిల్ కాదు. వాళ్ళతో డిస్కషన్ పెట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎట్లున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ వచ్చే విశ్లేషణలోనే మనం శాంపిల్ తీసుకోవాలి, రిజల్ట్ తీసుకోవాలి. అది సైంటిఫిక్ మెథడ్. మీరు యూరోప్ కానీ యూఎస్ కానీ వెళ్ళినప్పుడు బటన్స్ పెట్టి ఎప్పుడు ఎవరు అడగరు. ద డిస్కషన్ అనేది ఎప్పుడు కూడా డిస్కషన్ వచ్చే ఫలితం అనేది ఎప్పుడు శాంపిల్ రిజల్ట్ అవుతుంది. సో అది మా ప్రామాణికత, మేము తీసుకున్న మెథడ్. దాదాపుగా ఇప్పుడు మేము 3 సార్లు చేసినాము. రీసెంట్గా అసెంబ్లీకి ఒక 300-400 చేసినాము. డిఫరెంట్ వర్గాలుగా టైం తక్కువ ఉన్నాయి కాబట్టి వాటిలోనే విశ్లేషణ మీద ఎక్కువ. మా సిద్ధాంతం ఏంటంటే తక్కువ శాంపిల్స్తో ఎక్కువ విశ్లేషణ చేసి రీసెర్చ్ చేసి రిజల్ట్ ఇవ్వడం మా యొక్క ప్రత్యేకత. సో 300 వరకు తీసుకున్నాం. ఓకే. అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల మీద ప్రజలు ఏమనుకుంటున్నారు? సో 6 గ్యారంటీలు అనేది వాస్తవానికి మనకు సమయం తక్కువ ఉంది. 100 రోజుల గడువులోనే 6 గ్యారంటీలు ఎవరు ఇవ్వరు. కాంగ్రెస్ పార్టీ కొద్ది విధానంలో ఎందుకు ఫెయిల్ అయిందంటే ప్రజలు నాకు 6 గ్యారంటీలు ఇప్పుడే అమలు చేయమని చెప్పలేదు, అడగలేదు. సరే, హామీ ఇచ్చినారు. హామీ ఇచ్చినప్పుడు దేనికైనా కొంత వెసులుబాటు అనేది ఎక్కడైనా ఉంటుంది. ఆ వెసులుబాటు అనేది ఈసారి మనం కాంగ్రెస్ వాళ్ళు కూడా పూర్తిగా దాన్ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో కొద్దిగా విఫలమైనారు. సో ఆర్టీసీ అనేది చాలా ఉపయోగకరమైనది. మహిళలకు ఆర్టీసీ అనేది తెలియకుండానే ఈరోజు ఆర్టీసీ రవాణా అనే స్తబ్దుగా ఉన్న ఆర్టీసీ వ్యవస్థ పెరిగిపోయింది. లాస్ట్ గవర్నమెంట్లో ఎవ్రీ మంత్కు 10 రూపాయలు 5 రూపాయలు టికెట్ ఛార్జీలు పెరిగి ధర్నాలు చేయడం చూసినాము, మూతపడే స్థాయికి చూసినాము. సరే, వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తారు ఈ గవర్నమెంట్ అనేది తర్వాత విషయం. కానీ ఇలా ఆర్టీసీ అనేది ఒక వెలుగు వచ్చింది అంటే ఆ పథకం సక్సెస్ అయినట్టే. ప్రతి ఎగ్జాంపుల్, ఒక ఊరు నుంచి మళ్ళీ సిటీకి రావాలంటే 300 రూపాయలు ఖర్చు అవుద్దండి. అప్ అండ్ డౌన్ 600 రూపాయలు 700 రూపాయలు. 5 సంవత్సరాల్లో ఒక మహిళ ఒక 20 సార్లు జర్నీ చేసింది అనుకోండి సార్, దాదాపు వాళ్ళకు మనం 10-15 వేల రూపాయలు ఇండైరెక్ట్గా గవర్నమెంట్ ఇస్తుంది. దాని లెక్క లేదు, కులమానం లేదు. ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటున్నారు. ఆటోలు నడవట్లేదు, మా అబ్బాయిలకు ఇబ్బంది అవుతుంది, జెంట్స్కి ఇబ్బంది అవుతుంది అనేది కొంతవరకు ఒప్పుకోవచ్చు. కానీ ఆటో వాళ్ళకు ఉంటుంది, జెంట్స్ ఇబ్బంది. 33% సీట్లు రిజర్వేషన్ ఉంటాయి కదా, దాని కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకా కొన్ని చిన్న మార్పులు చేస్తే పథకం. ఆరోగ్యశ్రీ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ 2 పథకాలలో మేము చేసిన సర్వేలో సక్సెస్ అయిందండి. తర్వాత రైతు బంధుకి సమయం సరిపోలేదా, బడ్జెట్ లేదా, రీసెర్చ్ చేసి తెలియదు. కానీ రైతు బంధు విషయంలో కొంచెం ఇబ్బంది పడ్డారు. అది 5 ఎకరాలకు ఇస్తారా 10 ఎకరాలకు ఇస్తారా క్లారిటీ లేకుండా కొంచెం ఇబ్బంది జరిగింది. దాంట్లో కొంచెం వ్యతిరేకత ఉన్నది. మిగతా 2 గ్యారెంటీలు కూడా సీఎం గారు సభలో అనౌన్స్ చేస్తున్నారు కదా, ఆగస్ట్ 15కి ఇస్తామని. వాళ్ళు బ్యాంకులతో మాట్లాడుకుంటున్నట్టున్నారు. అది సక్సెస్ అయితే మేబీ 6 గ్యారెంటీలు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అంటే రుణమాఫీ మీద ప్రజలు ఏమనుకుంటున్నారు?
ఏంటి స్పందన ఏంటి అసలు? ఎప్పుడు కానీ ఏ రుణమాఫీ కానీ పూర్తిగా ఒక్కసారి చేస్తే బ్యాంకులు కొలాప్స్ అవుతాయండి. దాన్ని ఎట్లా చేస్తారంటే నాకున్న విశ్లేషణ ప్రకారం ఒక 2 లక్షలు మీరు తీసుకున్నారు. 2 లక్షలు గవర్నమెంట్ వెళ్ళి కట్టదు. ఈ బ్యాంకులకు వీళ్ళు బాండ్స్ ఇస్తారు. ఫలానా మీరు మీ ఒక 2 లక్షల రూపాయలు నేను కడతాను. ఫస్ట్ ఒక 50,000, ఇంకొక సంవత్సరం 50,000, ఇంకో సంవత్సరం 4 సంవత్సరాలకు 2 లక్షలు కడతాము. అది బ్యాంకుకు ఉన్న గవర్నమెంట్ మధ్యలో జరిగే అండర్గ్రౌండ్ అదే బాండ్ ఉంటుంది కదా, ఆ బాండ్తోనే సక్సెస్ అయిపోతుంది. అది నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు ఇచ్చే స్పీచ్ల్లో మేము ఎట్లో బ్యాంకర్లతో మాట్లాడుకుంటాం, వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు అంటారు. నాకు తెలిసినంత వరకు అది సక్సెస్ అవుతుంది. కానీ ఖజానాకు మాత్రం చాలా భారం ఉంటుంది. దాన్ని మరి వీళ్ళు ఏ విధంగా ఫిల్ చేస్తారు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏందనేది మనకు ఒక్కసారి ఆగస్ట్ 15 తర్వాతనే తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో ఏ పార్టీ బలం ఎంత, సమీకరణాలు ఏ రకంగా ఉన్నాయి, ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు, ఎవరు సెకండ్ ప్లేస్లో ఉంటారు, ఏ పార్టీ థర్డ్ ప్లేస్లో ఉంటుంది? సో ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్కి ఆన్సర్గా దీనికి ముందు చెప్పుకోవాలనుకుంటే 10 నుంచి 11 స్థానాలు చివరికి ఇంటర్వ్యూ చివరిలో ఎవరు ఏ స్థానంలో గెలుస్తారో మనం డిస్కస్ చేద్దాము. లాస్ట్ ఎలక్షన్లో November 30th అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి వచ్చిన ఓట్ షేర్ 38% అండి. ఈసారి వాళ్ళు డ్రాస్టిక్గా 15% కోల్పోతున్నారు. అంటే 22% దగ్గర వాళ్ళు ఆగిపోతున్నారు. అంటే కారణం ఏంటి? 22% దగ్గర అంటే ఇది జరిగేది కేంద్ర ఎన్నికలు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, రేవంత్ రెడ్డి గారు చేసిన ఒక స్ట్రాటజీ ఏంటంటే కడియం శ్రీహరి, దానం నాగేందర్ వాళ్ళని తీసుకురావడంలో అది ప్రజలందరూ అనుకునేది ఏంటంటే ఇది ఏదో ఇస్తున్నారు టికెట్లు అనుకున్నారు. కానీ వాళ్ళ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ను పూర్తిగా డౌన్ చేసి, అంటే అది బూమ్రాంగ్ అయిందంటారా? అంతే. వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఏదో జరుగుతుంది, కడియం శ్రీహరి ఈజ్ దే ఇంటెలెక్చువల్ ఎమ్మెల్యే, మంచి పేరు ఉంది, ఆయనే పోయిండు అంటే పూర్తిగా అస్తిత్వం పోతుందని ఒక గేట్ క్లోజ్ చేసినాడు. గేట్ ఓపెన్ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే గేట్ ఓపెన్ చేసిన అని, వాళ్ళ మొత్తం అస్తిత్వానికి గేట్ క్లోజ్ చేసేసినాడు. సో అక్కడ ఏమైందంటే బీఆర్ఎస్ కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గుకుంటూ వచ్చింది. అంటే 2 సీట్లు పోయినా పర్లేదు, కడియం శ్రీ గారి వాళ్ళు ఓడిపోయినా, దానం నాగేందర్ ఓడిపోయినా పోయేదేం లేదు. కానీ మిగతా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ యొక్క అస్తిత్వం మొత్తం దెబ్బతింది. దిస్ ఈజ్ అ స్ట్రాటజీ బ్యాక్ అండ్ యాక్చువల్లీ. సో అయినా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పట్టుకు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలో ఉంటుంది. బీజేపీ ఓట్ షేరింగ్ గణనీయంగా పెరుగుతుంది. వాళ్ళకు పోయినసారి 15% ఓట్ షేరింగ్ వచ్చింది. వాళ్ళకి ఇప్పుడు వచ్చే ఓట్ షేరింగ్ 28%. 28% ఎవరి దగ్గర తీసుకుంటున్నారు అంటే టీఆర్ఎస్ ఓట్ షేరింగ్ తీసుకుంటున్నారు. కాంగ్రెస్కి 1-2-3% పెరగచ్చు. అది పెద్దగా లెక్కలోకి రాదు. అంటే అంతర్గతంగా ఏమైనా ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏమైనా ములాఖత్ అయ్యాయని అనుకోవచ్చా? ఏ టీంకు ఏ టీం లేదు, బి టీం లేదండి. నీకు నాతో అవసరం ఉన్నప్పుడు, నాకు నీతో అవసరం ఉన్నప్పుడు ముగ్గురు అవసరాలు ఉంటాయి. ముగ్గురులో ఎవరితో అవసరం వచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు. అదే ములాఖత్, అదే ఏ టీం, అదే బి టీం, అదే సి టీం. సో లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో అలాంటిది జరగలేదు. అలా జరగాలని చూసినా ప్రజలు ఒకటే కోరుకున్నారు, కొత్త ప్రభుత్వం కావాలా. వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో హామీలు ఇచ్చింది, చేద్దాం అనుకున్నారు. నిరుద్యోగుల వ్యతిరేకత ఉంది, ప్రజల వ్యతిరేకత ఉంది. కాబట్టి ఒకటే పార్టీకి పట్టం కట్టారు. కానీ ఇక్కడ కొంతమంది ఈ మధ్యలో స్పీచ్లో మనం వింటుంటే కొంతమంది నాయకుల మీద పగబట్టిన, అంటే వీళ్ళని ఓడియాలా, వీళ్ళు మమ్మల్ని మోసం చేసి పార్టీని కష్టకాలంలో వదిలేసిపోయారు అని కేసీఆర్ కూడా 2-3 స్పీచ్లో విన్నాము. మనం మామూలు ఎర్రబెల్లి దయాకర్ లాంటి వాళ్ళు, కడియం శ్రీహరి, రాజయ్య లాంటి ఉప ముఖ్యమంత్రి, ఇలాంటి వాళ్ళు వల్గర్గా స్టేట్మెంట్స్ ఇచ్చినారు. ఆ సందర్భంలో ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే ఉన్నారో ఎక్కడెక్కడ రంజిత్ రెడ్డి గారి విషయంలో, చేవెళ్ళ విషయంలో, అట్లాంటి విషయంలో కేసీఆర్ లాంటి వ్యక్తి ఒక పర్సన్గా పేరు తీసుకొని మాట్లాడడం అనేది ఆయన లోపల మామూలుగా మాట్లాడాడు, స్ట్రాటజీ అప్లై చేస్తాడు. స్ట్రాటజీ అనేది ఏంటంటే సింపుల్గా బీఆర్ఎస్లు తీసుకుపోయి బీజేపీకి ఓటు వేసి వాళ్ళకు ఎక్కడెక్కడ నచ్చని వ్యక్తులు ఉన్నారో వాళ్ళని తీసేస్తారు. ఓకే, ఇప్పుడు మనం జిల్లాల వారీగా చూసుకుంటే ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో ఎటువంటి ఫైట్ ఉంది? ఇటు ఎంఐఎం, అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్. బీఆర్ఎస్ ప్రభావం లేదు, కాంగ్రెస్ ప్రభావం అసలే లేదు. వాళ్ళకి అంత పడితే 50,000 ఓట్ల లోపే పడతాయి. ఉన్న ఫైట్ అంతా బీజేపీ వర్సెస్ ఎంఐఎం ఉంది. ఫస్ట్ టైం బీజేపీ చాలా పోటీనిస్తుంది. కానీ ఆమె యొక్క ఏదైతే క్యాంపెయినింగ్ స్ట్రాటజీ ఉందో, అతి క్యాంపెయినింగ్ స్ట్రాటజీ అనేది ఆమె ఓట్లు రావడానికి బదులు తగ్గే అవకాశం ఉంది. ఆమె నార్మల్ స్ట్రాటజీతోని డెవలప్మెంట్ చూపెట్టుకొని మత విధాలకు జోలికి పోకుండా ప్రతి ఒక్కరికి కలిసిమెలిసి ఉండి ముస్లింలకు న్యాయం చేస్తామని చెప్పేసుకుంటూ వెళ్తే కొంత ఛాన్సెస్ ఉండేది. అన్నెసరిగా ఆమె రామబాణం వేయడము, మసీదుల మీద అట్లా ఇట్లా మత విధాలకు సంబంధించిన మాట్లాడడం వల్ల ఆమె గ్రాఫ్ తప్పుకుంటూ వచ్చింది. కానీ ఎంఐఎంఏ గెలిచే అవకాశం ఉంది. ఓకే, సో మల్కాజ్గిరి విషయానికి వస్తే మల్కాజ్గిరిలో ఎటువంటి సమీకరణాలు ఉన్నాయండి? మల్కాజ్గిరి ఈటల రాజేందర్ గారు హుజరాబాద్ మరియు తర్వాత గజ్వేల్లో ఓడిపోయిన తర్వాత ఆయనకు ఈ ఎన్నికలు అనేటువంటివి
చాలా క్లిష్టమైనవి. ఈసారి గెలిస్తేనే ఈటెల రాజేందర్ గారి యొక్క మళ్ళీ అస్తిత్వం కొన్ని రోజుల వరకు ఉంటుంది. సో మల్కాజిగిరిలో తన శక్తినంతా పోరాటం చేస్తున్నారు. ఈటెల రాజేందర్ గారికి ఛాన్స్ ఉంది, లేదు అనడం. కానీ అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచినారు. తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటేనో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి పాత ఎంపీ స్థానం, ఇక్కడ ఈటెల రాజేందర్ అత్యంత కఠినంగా ఎదుర్కొన్న పరీక్ష మల్కాజిగిరి. అత్యధిక ఓటర్లు ఉంటారు కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యన తగ్గఫోర్ పోటీ జరుగుతుంది. మైనంపల్లి హనుమంతరావు గారు కూడా తన శక్తిని అంతా పెట్టి పోరాడుతున్నాడు. కానీ మల్లారెడ్డి గారు మొన్న ఇచ్చిన స్టేట్మెంట్, అన్న నువ్వు గెలుస్తున్నావా అని చెప్పేటువంటి స్టేట్మెంట్ వల్ల కొన్ని రకాల ఆలోచనలు వస్తున్నాయి. ఎలక్షన్లో ఏమైనా బీఆర్ఎస్ వాళ్ళు ఓటంతా బీజేపీకి మళ్ళీ ఇస్తారా, మళ్ళా ఈటెల రాజేందర్ గారికి ఉన్న కేసీఆర్ సంబంధాలు పునరుద్ధరణ అయ్యే అవకాశాలు అనేది కొంచెం డౌట్ వస్తుంది. కాకపోతే మాత్రం ఫేర్గా ఎలక్షన్ జరుగుతున్న మటుకు మల్కాజిగిరిలో తగ్గాఫర్ ఫైట్ ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. అది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. ఓకే, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉంటుంది. చెవెళ్ళ విషయానికి వస్తే చెవెళ్ళలో ఎట్లా ఉండే అవకాశం ఉందండి? చెవెళ్ళ రంజిత్ రెడ్డి గారు అండ్ కొండా విశ్వేశ్వర ఇద్దరు ఇంటెలెక్చువల్స్, ఇద్దరు చదువుకున్న వాళ్ళు. సో ఇక్కడ యుద్ధం ఏమైందంటే విశ్వేశ్వరరెడ్డి వర్సెస్ రంజిత్ రెడ్డి గారు అనే రంగంలోకి వెళ్ళిపోయింది. స్కాములు చేసిన వాళ్ళు, చేయలేదు అభివృద్ధి చేసినామని వీళ్ళు. ఒక్కొక్క ఓటర్ అభిప్రాయం ఒక్కొక్క రకంగా ఉంది. సో అది మనం అంత అనాలిసిస్ ఏం చేసిరు అనేది అంత స్థాయి కాదు. కాకపోతే ఇద్దరు ఇంటెలెక్చువల్సే. ఫస్ట్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు దూసుకెళ్ళిపోయినారు. దాదాపుగా ఎవరు స్ట్రాటజీ అనలిస్టులు చెప్పినా కానీ విశ్వేశ్వరరెడ్డి ఫస్ట్ గెలిచే సీటు విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి గ్రౌండ్ పరిస్థితి చూస్తే ఇద్దరికి నెక్ టు నెక్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చేవేళ్ల ఫలితం అనేది వన్ సైడ్ కాదు. దాని దగ్గర స్ట్రాటజీ ఉంది. ఒకటి షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, మహేశ్వరం, ఈ మూడింటి మీద డిపెండ్ అయి ఉంటుంది విజయం అనేది. షేర్లింగంపల్లి అనేది 3 లక్షల ఓటర్లు ఉంటారు. అందులో 2,10,000 వరకే ఓట్లు పడుతున్నాయి. ఎందుకంటే షేర్లింగంపల్లిలో ఎక్కువ సెటిలర్స్ ఉంటారు. సెటిలర్స్కి ఆంధ్ర ఎలక్షన్స్ ఉన్నాయి. మ్యాక్సిమం వాళ్ళు అక్కడ షిఫ్ట్ కొన్ని మార్పించుకున్నారు. కొంతమంది వెయ్యరు, వీకెండ్స్ ఉన్నాయి, ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్ సిటీలో మీకు తెలుసు కదా ఎంత తక్కువ ఓటింగ్ పర్సెంట్ వస్తుంది. అదంతా బీజేపీ ఓటింగ్ పర్సెంటేజ్. ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళకు లక్ష అట్లా పడ్డ ఓట్లు కూడా ఉన్నాయి. సో రాజేంద్ర నగర్లో నేను దగ్గరుండి చూసిన పరిస్థితి ఏంటంటే, రాజేంద్ర నగర్ అనేది ప్రకాష్ గౌడ్ ఎప్పుడైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళ వర్గీయులు కూడా డైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేయమని చెప్పేటువంటి పరిస్థితిలో ఉంది. కానీ ఆడ కాంగ్రెస్ లీడర్లు అతి భయంకరంగా ఫైట్ చేస్తున్నారు. అక్కడ రాజేంద్ర నగర్లో కూడా తగ్గఫర్ ఉంటుంది. మూడోది ఏంటంటే మహేశ్వరం కూడా 50-50 ఉంటుంది. ఏది ఉన్నా ఎంతే ఉన్నా లాస్ట్ టైం ఒకసారి 10,000 లోపే ఓడిపోయాను కదా, అంతే ఫలితం. అంటే 20-30,000 లోపట్నే ఎవరు గెలిచినా ఓడిపోయినా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వన్ సైడ్ అనేది జరగదు. ఓకే, ఆదిలాబాద్లో ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఆదిలాబాద్ ఫలితం ఎట్లా ఉంటుంది? ఆదిలాబాద్ ఫస్ట్ బీజేపీ ముందంజలో ఉంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే, మంచి ఒక లేడీకి టికెట్ ఇచ్చినారు. ఆమె దాదాపుగా ఎవరికి తెలియదు, మీడియాలో రాదు. మేము కలిసినప్పుడు ఆమె చెప్పిన నిజాలు ఏంటంటే చాలా అనేక మంది కోసం పోరాటం చేసింది, అనేక సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కోసం పోరాటం చేసింది, మానవ హక్కుల కోసం పోరాటం చేసింది. ఒక 40-50 కేసులు తన మీద ఉన్నాయి. సో ఆమె ఎంత సింపుల్గా ఉంటుందంటే, అట్లాంటిది కాంగ్రెస్ వాళ్ళు అనాలిసిస్ చేసి ఆమెకు టికెట్ ఇవ్వం, సుగుణ టికెట్ ఇవ్వం అనేది చాలా గ్రేట్ అది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ సోయం బాపురావు అనే వ్యక్తి సిట్టింగ్ ఎంపీ టికెట్ ఇవ్వకపోవడం, అతను అంతర్గతంగా మన కాంగ్రెస్కు సపోర్ట్ చేయడం, తర్వాత అక్కడ టీఆర్ఎస్ లేకపోవడం, కోనేరు కోనప్ప రావడం, తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి సపోర్ట్ చేయడం, వెల్మ బొజ్జు కరెంటు ఖానాపూర్ ఎమ్మెల్యే కూడా యాక్టివ్గా పాల్గొనడం, రేవంత్ రెడ్డి గారు 3-4 సార్లు, శ్రీధర్ బాబు గారు 4 సార్లు ప్రచారానికి పోవడం, ఇవన్నీ వెరిసి చూస్తే నాకు అనిపిస్తుంది ఏదైనా ఎడ్జ్లో ఆదిలాబాద్లో కూడా కాంగ్రెస్ బయటపడే అవకాశం ఉంది. ఓకే, నిజామాబాద్లో ఏంటండి పరిస్థితి? నిజామాబాద్లో అరవింద్ ఎడ్జ్ ఉందండి. అరవింద్ ఎడ్జ్ ఉంది, కానీ అక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ టీఆర్ఎస్ నిలబడ్డాడు కదా, ఆ నిలబడ్డ బాజిరెడ్డి గోవర్ధన్ గారు చీల్చే ఓట్లను బట్టి అరవింద్ కానీ జీవన్ రెడ్డి గారి యొక్క విజయం ఉంటుంది. ఒకవేళ బాజిరెడ్డి గోవర్ధన్ గారు అవుట్ రైట్గా ఓట్లు చీల్చింది అనుకోండి, జీవన్ రెడ్డి గారు బయటపడిపోతారు. ఫస్ట్ లేకుండే వెనకబడిపోయాడు. ఈ మధ్యలో కూడా కొత్త నినాదం ఇదే, నా చివరి ఎలక్షన్స్, ఇదే నా చివరి బ్యాలెట్ అన్నాడు. కొత్త సింపతి కూడా వచ్చింది. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా బాగా కష్టపడుతున్నారు. కానీ అరవింద్కు ఫస్ట్ ఇప్పటికి కూడా కొంచెం ఒక 1-2% ఎడ్జే ఉంది అక్కడ. ఓకే, నల్గొండలో ఎవరి బలాబలాలు ఏంటి? ఏ పార్టీ అక్కడ గెలిచే అవకాశం? నల్గొండ ఈజ్ అ వెరీ సింపుల్ హార్ట్ కేక్. 100% అక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకోసం అంటే అక్కడ ఉన్న 7 ఎమ్మెల్యేలు కూడా
కాంగ్రెస్, ఆడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, తర్వాత జానారెడ్డి గారి చరిష్మా ఉంది, తర్వాత అక్కడ కమ్యూనిస్టులు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. సో అక్కడ సైదిరెడ్డి బీజేపీ, తర్వాత బీఆర్ఎస్ కూడా కంచర్ల కృష్ణారెడ్డికి ఇచ్చినారు. సో ఇవన్నీ వెరిసి చూస్తే కుందూరు జానారెడ్డి వాళ్ళ కొడుకు రఘువీరెడ్డి గెలుస్తున్నారు. కానీ రఘువీరెడ్డి గారు గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి, ఎలాంటి విజన్తో ముందుకెళ్తారు అనేది కొంచెం ప్రజలకు చెప్తే బాగుండేది. బహుశా తర్వాత ప్రజలు డిసైడ్ చేస్తారు ఎట్లా అభివృద్ధి. నాకు తెలిసి ఉత్తమ్ గారు తర్వాత కోమటిరెడ్డి వాళ్ళ గైడెన్స్తో డెవలప్ చేస్తే చాలా అద్భుతం, ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేదు అంటే ఓకే. సో భువనగిరిలో ఏంటండి పరిస్థితి, ఇక్కడ ఎట్లా ఉండే అవకాశం ఉంది? భువనగిరిది చాలా విచిత్రమైన పరిస్థితి. భువనగిరిలో టికెట్ వస్తే గెలిచే పరిస్థితి ఉన్న నియోజకవర్గాల్లో దాదాపు 2 నుంచి 3 లక్షల మెజారిటీ ఆల్రెడీ ఉంది ఆడ. కానీ బూరా నరసయ్య గౌడ్ గారికి ముందే టికెట్ అనౌన్స్ చేసినారు కదా, ఆ టికెట్ అనౌన్స్ చేసిన లోపలనే ఆయన చురుగ్గా వ్యవహారంగా మొత్తం ప్రచారం చేసుకున్నాడు. బీసీ పోలరైజేషన్ జరిగిపోయింది అక్కడ. ఆ బీసీలు అందరూ నేను ఇంత వర్క్ చేసిన, 10,000 కోట్ల డెవలప్మెంట్ చేసిన, నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా, నాకు ఇంకా శక్తి ఇస్తే నేను ఇంకా పోరాడతాను అని చాలా విషయాలుగా ఆయన ప్రజలకు వెళ్ళిపోయింది అది. కాకపోతే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా ఇంటెలెక్చువల్. ఎప్పుడైతే మనం రూమ్లో మాట్లాడుకున్నప్పుడు ఆయన విజన్ ప్లాన్ కూడా ఇవాళ ఆయనకు టైం లేక చెప్పకపోవచ్చు, కాకపోతే గెలిస్తే ఇద్దరిట్లో ఎవరు గెలిచినా కానీ భువనగిరి ప్రాంతం అనేది ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు నిన్నటి వరకు వాళ్ళకి ఓట్లు తక్కువ, 1,50,000 1,30,000 ఉండే అసెంబ్లీ ఎలక్షన్స్లో. రాజగోపాల్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చినారు, తర్వాత నకరికల్ వేముల వీరేశం గారు యాక్టివ్ అయినారు, ఆలేరు కూడా యాక్టివ్ అయినారు. బీసీ పోలరైజేషన్ కూడా కొంత తగ్గుకుంటూ వచ్చింది. కాకపోతే ఇక్కడ ఒక రిస్క్ ఏముందంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ లాస్ట్ మినిట్లో ఓట్ పోలరైజేషన్ కనుక మొత్తం బీజేపీకి చేస్తే కొద్దిగా బీజేపీ బయటపడే అవకాశం ఉంది. ఒకవేళ ఎలక్షన్స్ కనుక ఫేర్గా జరిగితే ఖచ్చితంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మెజార్టీతో గెలుస్తారు. జహీరాబాద్లో ఎటువంటి వాతావరణం ఉంది, అక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీబీ పాటిల్ 2 సార్లు ఎక్కడ టికెట్ తీసుకొని గెలిచాడో అతను 3వసారి అక్కడ గెలవలేము, పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పేసి బీజేపీలో జాయిన్ అయినాడు. సురేష్ షెట్కార్కు 2009లో గెలిచినప్పటి నుంచి ప్రజలతోనే ఉన్నాడు. అయితే సురేష్ షెట్కార్ గారికి సోషల్ మీడియాలో పబ్లిసిటీ కానీ ఆయన చేసిన పనులు చెప్పుకోవడంలో కొద్దిగా వెనుకంజపడ్డారు. బీబీ పాటిల్ గారు ఆ సోషల్ మీడియాలో బీజేపీ ప్రభావంలో, మోడీ చరిష్మాలో ముందున్నట్టు ఇక్కడ 2 జోన్లు ఉంటాయండి. ఒకటి జహీరాబాద్ వచ్చేసి మెదక్ జోన్ ఒకటి, నిజామాబాద్ జోన్ ఒకటి. నిజామాబాద్ జోన్లో ఒకటి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారిది ఒకటి వస్తుంది, అది కొద్దిగా టఫ్ ఉంటుంది. మదన్ మోహన్ రావు గారు మిగతా వాళ్ళ అన్నట్లో మంచిగానే ఉంది. ఇక్కడికి వచ్చేసరి ఆందోళ్ మన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ కూడా మెజారిటీ వస్తుంది. తర్వాత జహీరాబాద్లో కొంచెం బీబీ పాటిల్ గారికి ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే టఫ్ ఫైట్. నాకు తెలిసినంత వరకు సురేష్ షెట్కర్ గారు ఒక 50,000 మెజార్టీతో బయటపడే అవకాశం ఉంది. కరీంనగర్లో బండి సంజయ్ గెలిచే అవకాశం ఉందా? కరీంనగర్ ఇస్ ద డిఫరెంట్ సిచ్యువేషన్. యాక్చువల్గా సంజయ్ గారు అంటే చాలా మందికి అభిమానం యూత్లో కానీ అక్కడ. కానీ లాస్ట్ 5 సంవత్సరాల్లో అవకాశం ఇచ్చినప్పుడు పని చేయలేదు అని ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అభిప్రాయం గ్రౌండ్లో కనుక్కున్నప్పుడు ఏమున్న హిందూ నినాదం, తర్వాత మోడీ భజన ఇట్లాంటి పరిస్థితుల్లోనే కాలం గడిపింది తప్ప పనులు చేయలే. కరీంనగర్ను మంచిగా పనిచేసి ఒక మంచి సిటీగా మార్చే అవకాశాన్ని తీసేసిండు అనేటువంటి ఉన్నారు. వినోద్ కుమార్ గారు కూడా తీసేసే క్యాండిడేట్ కాదు. ఇప్పుడు ఇచ్చిన రాజేందర్ రావు గారి టికెట్కి ఒక 1 మంత్ కనుక ముందిస్తే కొంచెం సంజయ్ గారికి చాలా సంక్లిష్ట పరిస్థితి. ఇప్పటికి కూడా పొన్న ప్రభాకర్ గారు హుస్నాబాద్, అక్కడ ప్రణవ్ గారు హుజరాబాద్, అందులో కూడా మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. హుస్నాబాద్లో మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. చొప్పదండి, వేములవాడ, మానకొండూరు వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు, అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. కరీంనగర్ ఈజ్ ద మోస్ట్ ఫ్యాక్టర్, అది బండి సంజయ్కి సపోర్ట్ ఉంది. ఇక్కడ 2 వెల్మలు కొట్లాడుతున్నారు, దాంట్లో బండి సంజయ్ బీసీ నినాదం ఉంది. లాస్ట్ టైం ఎవరైతే టికెట్ కోసం పోరాడిండో ఆ రెడ్డి సామాజిక ప్రవీణ్ రెడ్డి గారు ఆయన టికెట్ ఇవ్వలేదు కాబట్టి కొందరు రెడ్డిలు అసంతృప్తిగా ఉన్నారు, సపోర్ట్ చేయట్లేదు అండర్ గ్రౌండ్లో. ఇవన్నీ వెరిసి ఏదన్నా బండి సంజయ్ కొద్దిగా నెక్ టు నెక్ ఉంది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. అది బండి సంజయ్ గారికి కొద్దిగా ఎడ్జ్ ఉంది. ఓకే. సికింద్రాబాద్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందండి? సికింద్రాబాద్ డిఫరెంట్గా ఉందండి. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు అంటే అభివృద్ధి చేయలేదు, మంత్రిగా ఉండే అనేటువంటి భావన ప్రజల్లో చాలా ఉంది. కానీ ఇక్కడ నాగేందర్ గారికి టికెట్ ఇచ్చిన తర్వాత సమీకరణాలు మారిపోయినాయి. మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆలోచించి పద్మారావు గౌడ్కి ఇచ్చారు. పద్మారావు గౌడ్ మాస్ లీడర్, ఆయనకు అంటే ఎలాంటి అవినీతి మచ్చలేదు, ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటాడు. సో స్టిల్ ద ఓటర్స్ ఆర్ థింకింగ్ ఎటు సైడ్ వేయాలా, అటు గెలిస్తే కేంద్ర మంత్రికి వేయాలా, నాగేందర్కి ఆల్రెడీ ఎమ్మెల్యే పదవి ఉంది కదా,
మళ్ళీ ఎంపీకి వేసి మళ్ళీ ఇక్కడ గెలిచిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ఇదంతా అవసరమా మనకు అనేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మేము ఉన్నప్పుడు మాకు ఎందుకు ఇవ్వలేదు, కొత్తగా బయట నుంచి తీసుకొచ్చేది ఎందుకు అనేటువంటి కొంత అసంతృప్తి ఉంది. వెరసి కొంత కాంగ్రెస్కి అక్కడ టఫే ఉన్నది పరిస్థితి. అయితే మా పద్మారావు గౌడ్ గారు చీల్చే ఓట్లను బట్టి మెజారిటీ డిసైడ్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు సికింద్రాబాద్లో 3వ పొజిషన్ వచ్చే అవకాశం ఉంది ఏ పార్టీ? కాంగ్రెస్కి ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఎవరికి వస్తుంది? ఫస్ట్ ఒకవేళ పద్మారావు గౌడ్ గారు చేతులు ఎత్తేసింది అనుకోండి, నెక్ టు నెక్ ఉంటుంది. అట్లనే బీఆర్ఎస్ ప్రభావం ఎట్లా ఉండే? కిషన్ రెడ్డి ప్రభావము ఇప్పుడు ఆయన చేసిన అభివృద్ధి కరపత్రాలు చూపించుకున్న పరిస్థితికి వచ్చింది. ఆయన సేవా కార్యక్రమాలు చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. కిషన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సాత్వికుడు, ఎక్కువ మాట్లాడాడు, అంటే చేసిన పనిని ఎక్కువ చెప్పుకోడు. అది కూడా ఆయనకు బిగ్గెస్ట్ మైనస్. కొంతమంది ₹1 పని చేస్తేనే ₹100 చెప్పుకుంటారు, ఆయన చెప్పుకోడు కాబట్టి అందులో వెనుకబడ్డాడు. ఇప్పుడు ఆయన రియలైజ్ అయ్యిండు ఎవరు, కిషన్ రెడ్డి గారు. అంటే అరే మనం చెప్పుకోవాలని ఇప్పుడు ఎలక్షన్ల ముందు 2 రోజుల ముందు ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు, నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలని సోషల్ మీడియాలో. మేబీ ఉండొచ్చు. కిషన్ రెడ్డి గారికి అయితే ఎడ్జ్ ఉందండి సికింద్రాబాద్. మెదక్లో ఎటువంటి పరిస్థితి ఉందండి? మెదక్ ఏ స్ట్రాటజిస్ట్ తీసుకొచ్చి మీరు కూర్చుని పెట్టినా మెదక్ ఫలితం చెప్పలేరండి, టు బి హానెస్ట్. ఎందుకు అది మెదక్ అనేది ఏంటంటే ఒక యుద్ధ వాతావరణం ఉంది ఆడ. ఎందుకంటే ఒక బీసీ క్యాండిడేట్, ఒక బీఆర్ఎస్కి 6 ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ. రఘునందన్ రావు గారు, ఆయన చరిష్మా, ఆయన మాట్లాడే విధానం, ఎడ్యుకేటెడ్, ఇంటెలెక్చువల్, ఆయన మీడియాను మొత్తం మీడియా ఇస్తే చాలు, మైక్ ఇస్తే కూడా తనకు 100 మంది ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తి, ఒప్పుకుంటే ఓపెన్గా. ఇలాంటి యుద్ధ వాతావరణంలో బీసీని కాపాడుకోవాలి అని బీసీ ప్రజలు కోరుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు అంటే అందరు ఏం చెప్తున్నారంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, టీఆర్ఎస్ వెనుకపోతున్నాడు. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు సొంత ప్రాంతం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మెదక్ను వదిలిపెట్టుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఏదైనా గెలిచే ఛాన్స్ ఉంది. మొత్తం 17 నియోజకవర్గాలంటే బీఆర్ఎస్కి ఒకటి, అది మెదక్. సో వస్తే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో ఉంటుంది. ముగ్గురు కూడా ఇప్పుడు 12 లక్షల చిల్లర ఓట్లు పోలవుతాయండి. 12,50,000 చిల్లర ఓట్లు పోలవుతాయి. నాకు తెలిసి మనిషికి 4 లక్షలు వచ్చేసి మెజార్టీ అట్లా వస్తుంది. అందరూ తగ్గఫారే ఉన్నారు. సో బీసీ పోలరైజేషన్ ఎంతవరకు స్ప్రెడ్ అయింది, ఎంత వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు నీలమ్మది గారికి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ పోటీలో ముగ్గురు ఉన్నారు. ముగ్గురిట్లో నాకు తెలిసినంతవరకు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసే ఉంటుంది. ఓకే. నాగర్ కర్నూలు విషయానికి వస్తే నాగర్ కర్నూలులో ఏ పార్టీ గెలిచే అవకాశం? నాగర్ కర్నూలులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీ సహకారంతో బీఎస్పీ నుంచి పోటీ చేస్తే కొంచెం అవకాశం ఉండేది. ఒకటేసారి మొత్తం పార్టీని తీసుకొని మంచి బీఎస్పీ అంటేనే ఒక అభ్యున్నదయం ఉన్నటువంటి పార్టీ, అలాంటి పార్టీని తీసుకుపోయి అందులో కలిపేసరికి ప్రజలు డైజెస్ట్ కాలేదు. ఆయన అన్ని కష్టాలు పడి అంత ఉద్యమాలు చేసి ఒక్కటేసారి ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఎందుకు చేయని ఎత్తుండే ఏందనేది. ఆల్రెడీ నీకు బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతనే గవర్నమెంట్ తీసేసారు. అలాంటి పార్టీలో నీ పార్టీని కలిపినాము, జైన్ అయినాము అంటే ప్రజలకు రాంగ్ ఇండికేషన్ పోతుంది. ఎప్పుడు ఇంటెలెక్చువల్స్ తప్పును ఎవరు ఒప్పుకోరు. ప్రజలు ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తే ఒప్పుకుంటారు, కానీ ఒక ఇంటెలెక్చువల్, ఒక ఐఏఎస్ లాంటి వ్యక్తులు తప్పు చేస్తే ప్రజలు ఒప్పుకోరు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద చాలా వ్యతిరేకత ఉన్నది. అక్కడ భరత్ బీజేపీ కూడా చాలా పుంజుకున్నాడు, రాములు కొడుకు కరెంటు సిట్టింగ్. కాకపోతే లేట్గా ఉంది. నాకు తెలిసినంత వరకు నాగర్ కర్నూలు 100% కాంగ్రెస్ గెలుస్తుంది. మల్లురవి గారు అందులో డిఫరెంట్ సమీకరణాలు ఉన్నాయి. సీఎం ఓన్ స్థానం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఓకే. ఖమ్మం విషయానికి వస్తే ఖమ్మంలో ఏ పార్టీ గెలిచావు? ఖమ్మం హాట్ కేక్ అండి. ఖమ్మం గురించి ఒక డిస్కషన్ అవసరం లేదు, కాంగ్రెస్ గెలుస్తుంది. కాకపోతే టికెట్ లేట్గా అనౌన్స్ చేసినారు. దానివల్ల ఒక 2 లక్షల మెజార్టీ వచ్చేది, ఏమైనా మెజార్టీ తగ్గొచ్చు. ఇప్పుడు వెంకటేష్ గారు, సినిమా హీరో వెంకటేష్ గారు, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారు, తర్వాత బట్టి గారి సొంత స్థానం, తుమ్మల గారి ఓను, ఇన్ని వెరిసి రేణుకా చౌదరి గారికి మొన్న రాజ్యసభ ఇచ్చారు. తలా ఒక చేస్తే బయటపడిపోతుంది. కాకపోతే అనుకున్నంత మెజార్టీ రాకపోవచ్చు. కొంచెం మెజార్టీ మేము అదే టికెట్ 1 మంత్ కింద అనౌన్స్ చేసి అందరూ ఒకతాటిపై ఉండి అంటే 3 లక్షల పైన చిలుకు వచ్చే మెజార్టీ అది. ఓకే. మహబూబాద్ విషయానికి వస్తే మహబూబాద్ కూడా క్లీన్ స్వీప్ అండి కాంగ్రెస్. ఎందుకు చెప్పాలి, బీఆర్ఎస్ గెలవదా? బీఆర్ఎస్ కవిత గారు, మాలోతు కొత్త గారు, బీఆర్ఎస్ డౌన్ఫాల్ ఉండడం వల్ల కొంత తగ్గింది. అట్లా అని చెప్పేసి బలరాం నాయక్ గారు దాదాపు 2009లో గెలిచిన 10 సంవత్సరాలు పార్టీని పట్టుకున్నాడు. ఏ పార్టీ చేంజ్ కాలేదు. ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, సౌమ్యుడు, ఎవరిని ఎలాంటి డిస్కషన్స్ అట్లాంటివి పెట్టేది ఉండదు, వివాదాల జోలికి పోడు, రేవంత్ రెడ్డి గారికి దగ్గర, ఫస్ట్ టికెట్ అనౌన్స్ చేసిండు. కాబట్టి కొన్ని సమీకరణాల పేరిట సీతారాం నాయక్ గారు అదే బీఆర్ఎస్ నుంచి ఉంటే వేరే ఛాన్స్ ఉండేది. ఆయన లాస్ట్ మినిట్లో బీజేపీలో జాయిన్ అవ్వడం, ఆ క్యాడర్ని అంత అలవాటు చేసుకోవడం, అంత టైం పట్టింది ట్రాన్సిషన్కు. సో నాకు తెలిసినంత వరకు మహబూబాద్ ఈజ్ ఎడ్జ్ టు కాంగ్రెస్. వరంగల్ విషయానికి వస్తే వరంగల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం? వరంగల్ ఈజ్ వెరీ క్రిటికల్. మెదక్ వరంగల్ అనేది చాలా క్రిటికల్ అండి. కడియం కావ్యకు టికెట్ ఇవ్వడం అనేది
బీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. కానీ మొదటి 2-3 రోజుల్లో ఉన్నంత పగలు ప్రతీకారాలు రాను రాను తగ్గుతూ వచ్చినాయి. ఎందుకంటే అక్కడ ఒక 2,72,000 మెజార్టీ, 2 లక్షల చిల్లర వరకు కాంగ్రెస్ మెజార్టీ ఉంది. అక్కడ వరంగల్ ఈస్ట్ వెస్ట్ ప్రభావం వచ్చేసి బీజేపీకి ఉంటుంది. వర్ధన్నపేట కూడా కొంచెం బీజేపీకి ఉంటుంది. సో అక్కడ బీఆర్ఎస్ పోటీ నామమాత్రమే. తర్వాత కావ్యకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే కావ్య మీద వచ్చిన అలగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పర్సనల్ వ్యక్తిత్వం, దాని లేదు. మొన్న రీసెంట్గా లోకల్ మేనిఫెస్టో కూడా డిజైన్ చేసి పెట్టింది. ఆరూరు రమేష్ కూడా వ్యక్తిగతంగా తర్వాత బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అభివృద్ధి పనులు కానీ ఆయన తీసుకొచ్చి ఆయన్ను కిడ్నాప్ చేసి మరి టికెట్ ఇచ్చారు. సో ఆరూరు రమేష్కును కడియం కావ్యకు మధ్యలో జరిగేటువంటి దాంట్లో ఓటు పోలరైజేషన్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ ఓటు లాస్ట్ మినిట్లో కనుక మనం కేసీఆర్ గారికి కడియం మీద గెలవద్దు అని అనుకుంటే మాత్రం ఈ బీఆర్ఎస్ ఓట్లు మొత్తం వెళ్ళి బీజేపీ పోలరైజేషన్ అయితే బీజేపీ గెలుస్తుంది. ఒకవేళ ఎలక్షన్స్ కనుక ఫేర్గా జరిగింది అనుకోండి, కడియం కావ్య ఒక 50,000 మెజార్టీతో గెలుస్తుంది. పెద్దపల్లిలో ఎట్లా ఉండే అవకాశం ఉంది? పెద్దపల్లిది అండి, ఎందుకంటే 7 ఉన్నారు. దుద్దిల శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్, ఆయన లీడర్షిప్లో అందరూ వర్క్ చేస్తున్నారు. ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరూ ఒకతాటిపై ఉన్న ఎంపీ సీట్ అంటే పెద్దపల్లి. ఎందుకంటే మాది అదే ప్రాంతం కాబట్టి అక్కడ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు, వినోద్ వివేక్ గారు, తర్వాత ఠాగూర్ మక్కన్ సింగ్ గారు, విజయరమణారావు గారు, తర్వాత అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, దాదాపు శ్రీధరరావు గారు ఆధ్వర్యంలోనే చాలా కార్నర్స్ మీటింగ్ పెట్టారు. వాళ్ళు ఏం చేస్తాం ప్రజలకు అనేది వంశీ గారు కూడా చెప్తున్నారు. తర్వాత శ్రీధరరావు గారు కూడా మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. నెక్స్ట్ ఒక బ్రిడ్జ్, ఒక రిజర్వాయర్ ఉంటుంది, అది కట్టకపోతే మేము ఎలక్షన్లకు పోమని ఒక పిలుపునిచ్చినారు. ఇవన్నీ వెరిసి నాకు తెలిసి వంశీ అనేది బయటపడతారు. మొదట మాదిగా మాకు టికెట్లు వీళ్ళకే ఇస్తున్నారు, ఒక ఇంట్లోకి వెళ్ళే 3 ఇస్తున్నారు అనే వ్యతిరేకత వచ్చింది. ఒప్పుకుపోయిన వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత రాను ఏమైందంటే వంశీ ఎడ్యుకేటెడ్, చేస్తాడు వంశీ గారు భవిష్యత్తులో అనేటువంటి తప్ప పెద్దపల్లి అనేది డ్యామ్ షూర్గా కాంగ్రెస్ సీట్ అండి. మహబూబ్ నగర్ ఇస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ అండి. నిన్నటి వరకు మా లిస్టులో మహబూబ్ నగర్ నెక్ టు నెక్ ఉండే. కాకపోతే సీఎం గారు సొంత నియోజకవర్గం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోరు. కానీ అక్కడ డీకేఆర్ని చాలా మెచ్చుకోవచ్చు అండి. ఎందుకంటే అంత పెద్ద పొజిషన్, అంత పెద్ద ప్రాంతాన్ని, అంత పెద్ద దాన్ని కూడా ఆమె హ్యాండిల్ చేస్తుంది. ఆమెకు ఒక్క ఎమ్మెల్యే లేరు. దట్ ఈస్ ద గ్రేట్. నాకు తెలిసి తక్కువ మెజార్టీతో మహబూబ్ నగర్ కాంగ్రెస్ గెలుచుకోబోతుంది. ఓకే. సో ఓవరాల్గా చూసుకుంటే మీరు జిల్లాల వారీగా సర్వేలు చెప్పారు కాబట్టి ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్కు ఆల్టర్నేటివ్ పార్టీగా ప్రజలు ఎవరిని గుర్తించబోతున్నారు అంటే ఏం చెప్తారు? 38% ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రేపు పొద్దున 20-22% పడిపోతుంది. 14-15% బీఆర్ఎస్ ఓట్ షేరింగ్ పోతుంది. ఆ ఓట్ షేరింగ్ వస్తే బీజేపీ ఖాతాలోకి పోతుంది. ఖచ్చితంగా ఒకవేళ బీఆర్ఎస్ కనుక 25-30% వచ్చిందనుకోండి, బీజేపీకి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఏదన్నా నెక్స్ట్ వచ్చే ఏ ఎలక్షన్స్ అయినా బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంటుంది. ఇంకా మళ్ళీ కేసీఆర్ స్ట్రాటజీ పూర్తి చేయాలంటే తెలంగాణ ఉద్యమంలో అయితే ఎట్లయితే చేసిండో మళ్ళీ గ్రౌండ్తో వర్క్ మళ్ళీ చేసుకుంటే పుంజుకుంటుంది. కాకపోతే పుంజుకోవడానికి కొంత టైం పడుతుంది. ఇది పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్కు 40-43% ఓట్ షేరింగ్ ఉంటుంది రేపు ఎలక్షన్స్ తర్వాత. బీజేపీకి వచ్చేసి 25-30 ఉంటుంది. టీఆర్ఎస్కి వచ్చేసి 20-22 మధ్యలో ఉంటుంది. సో లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు జాతీయ పార్టీ వైపు ఉంటారా లేకపోతే ప్రాంతీయ పార్టీ వైపు ఉంటారా అంటే ఏం చెప్తారు? ఎప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో జాతీయ పార్టీ వైపే ఉంటారు. ఆ జాతీయ పార్టీలో కేంద్రం వైపు ఉండాలనా లేకపోతే అదే మోడీ గారు గెలుస్తారనుకున్నప్పుడు మోడీ గారి వైపు ఉండాలని అనుకుంటారు. కాకపోతే ఇక్కడ రాష్ట్రంలో అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ అదే రాష్ట్రంలో కూడా బీజేపీ ఉంటే అవుట్ రైట్గా వచ్చేది. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేంద్రం ఎప్పుడు కూడా మొత్తం సహకారం చేయదు. 80 రూపాయలు ఇస్తే దానికి 20 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. లాస్ట్ టైం గత 10 ఏళ్ళలో కొన్ని వేల కోట్ల రూపాయలు రిటర్న్ వెళ్ళిపోయినాయి. సో ఇక్కడ మ్యాచింగ్ గ్రాంట్ అనేది ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరం కాబట్టి ఓన్లీ మోడీనే చేయడు. ఎందుకంటే లాస్ట్ చూసినాం కదా అనేక సభలలో మోడీ ఒక్క ప్రాజెక్టు కూడా మనకేం అనౌన్స్ చేయలే. మోడీ చరిష్మా అంటే డెవలప్మెంట్ అండి. మోడీ ఏదైనా డెవలప్మెంట్ చేస్తే దాన్ని మోడీ చరిష్మా అనాలా. అంతే తప్ప మోడీ వచ్చిపోతే మోడీ చరిష్మా ఉండదు. ఇప్పుడు మనకు ఒక 10 పథకాలు ఇచ్చారు, ఒక ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇచ్చారు, కొన్ని వేల మంది జాబ్ ఇచ్చారు, మహబూబ్ నగర్కు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం దాదాపుగా అన్ని సీట్లు బీజేపీకి వచ్చేది. సరైన ఎజెండా లేకుండా రాష్ట్రానికి బయ్యారం మనం విడిపోయినప్పుడు వచ్చేటువంటివి కూడా కొన్ని రాలేదు. వీటిని కాంగ్రెస్ వాళ్ళు వాడుకున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజలు ప్రాంతీయ పార్టీల వైపు ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ప్రాంతీయ పార్టీ వైపు ఉండరు. ఓన్లీ ఉండేది ఏంటంటే బీజేపీ వరకు కాంగ్రెస్కి మొగ్గు చూపుతున్నారు. అది కూడా కాంగ్రెస్కి ఎక్కువ ఉంది, కొంచెం బీజేపీ తక్కువ ఉంది. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణలో తన పట్టును నిలుపుకుంటుందా
బీజేపీ తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుంది. బీజేపీ 100% ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ శక్తి ఉంటుంది. ఒకవేళ 10 సీట్ల కంటే తక్కువ కనుక కాంగ్రెస్కి వచ్చి 7-8 సీట్లు కనుక బీజేపీ వస్తే ఎప్పుడు కూడా రోజువారీ జరిగేటువంటి కార్యక్రమాల్లో బీజేపీ తన ప్రభావం చూపెడుతుంది. ఒకవేళ 4-5 వచ్చి వీళ్ళకి ఒక 12 వచ్చినాయి అనుకో కాంగ్రెస్, మా అనాలిసిస్ ప్రకారం 10-11 వస్తాయి. 10 డబుల్ డిజిట్ కనుక కాంగ్రెస్ రీచ్ అయింది అనుకోండి, వాళ్ళు పట్టు నిలుపుకున్నట్టే. తర్వాత వచ్చే ఏ కార్యక్రమంతోనైనా వాళ్ళు ముందుకు సాగుతారు. కాకపోతే ఖచ్చితంగా బీజేపీ అనేది కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం. అంటే అధికార పార్టీ కాంగ్రెస్కు ఆల్టర్నేటివ్ పార్టీగా ప్రజలు ఎవరిని గుర్తించబోతున్నారు? ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని గుర్తిస్తారు. ఓకే, ఇప్పుడు తెలంగాణలో ఎవరికి ఎంత మేటి వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు మేము చెప్పిన విశ్లేషణ ప్రకారం 10-11 మధ్యలో కాంగ్రెస్కి వస్తాయి, 6-7 మధ్యలో 5-6 ఆ ప్రాంతంలో బీజేపీకి వస్తుంది. తర్వాత 0 నుంచి 1 బీఆర్ఎస్కి వస్తుంది. ఆ నెక్ టు నెక్ అనేది ఏదైతే కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నెక్ టు నెక్ అనేది పోల్ మేనేజ్మెంట్ ఉంటుంది. పోల్ మేనేజ్మెంట్ అనేది బీజేపీ కంటే నాకు తెలిసి కొంచెం కాంగ్రెస్ రాష్ట్ర అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువనే చేయగలుగుతుంది. కాబట్టి నెక్ టు నెక్ ఏదైతే ఉన్న వాళ్ళల్లో ఎక్కువ కాంగ్రెస్కు అవకాశం ఉంది. కాబట్టి నాకు తెలిసినంతవరకు 10-11 స్థానాలు కాంగ్రెస్కి వస్తాయి, 6-7 అట్లా ఆ ప్రాంతంలో బీజేపీకి వస్తాయి. తర్వాత 0 నుంచి 1 బీఆర్ఎస్కి వస్తాయి. ఓకే, తెలంగాణలో నెంబర్ 2 పార్టీ ఏది అంటే ఏం చెప్తారు? బీజేపీనా? ఓకే, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ఎంపీ అభ్యర్థులుగా యువతను నిలబెట్టింది అధిష్టానము. వంశీ కానీ, కావ్య కానీ, రఘువీర్ రెడ్డి కానీ, వంశీచంద్ర రెడ్డి కానీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ, ముఖ్యంగా వీళ్ళ మీద ఎటువంటి స్పందన ఉంది, రెస్పాన్స్ ఏ రకంగా ఉందండి ప్రజల్లో? అదృష్టం కొద్దీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళనే కాదు, మన అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా పర్ణికారెడ్డి గారు డాక్టరు, తర్వాత ఎమ్మెల్సీ వెంకట్ చాలా చిన్న రెడ్డి గారు, తర్వాత యశస్విన్ రెడ్డి గారు, మెదక్ మైనంపల్లి రోహిత్ గారు కానీ, ఇప్పుడు ఇలా అసెంబ్లీలో చూసుకుంటే సీనియర్స్ ఎంతమంది ఉన్నారు, జూనియర్స్ కూడా అంతమంది ఉన్నారు. అంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇస్తుంది. జూనియర్ మరీ చిన్న ఏజ్ 26-27 కూడా ఎమ్మెల్యేలు అయ్యిండు అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ. సో అదేవిధంగా పార్లమెంట్లో కూడా అట్లే యువతను ప్రోత్సహిస్తున్నారు రాజీవ్ గాంధీ గారు, అదొకటి గొప్ప విషయము. వంశీ గారు హైలీ ఎడ్యుకేటెడ్, వంశీచంద్ర రెడ్డి గారు ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో ఆయన CIW శాశ్వత ఆహ్వానితులు. తర్వాత కావ్య గారు డాక్టర్, ఆమె MBBS చేసి కొన్ని రోజులు సర్వీసెస్ కూడా చేసింది గవర్నమెంట్ సెక్టర్లో. తర్వాత స్వచ్ఛంద సంస్థ కూడా నడుపుతుంది. తర్వాత జానారెడ్డి వాళ్ళ కొడుకు ఏదో బిజినెస్ లాంటిలో ఉన్నారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు అందరూ ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్స్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చాలా బాధ్యత ఉంటుంది. వాళ్ళు పార్లమెంట్లో కొట్లాడి ప్రాజెక్ట్స్ తీసుకురావడం, తర్వాత లోకల్ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయడం, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడం ఉంటేనే వాళ్ళకి ఇంకొక 20 ఏళ్ళ వరకు భవిష్యత్తు ఉంటుంది. లేదు ఈసారి గెలిచినాం మళ్ళీ అంటే తెలంగాణ ప్రజలు చాలా తెలియగలరు. ఒకసారి ఎంతమంది కేసీఆర్ లాంటి వారినే ఓడించింది కాబట్టి అలసత్వంగా ఉంటే ఎంత ఎంపీ అయినా ఎవరైనా ఓడిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు తెలంగాణలో ఒక చర్చ ఏంటంటే బీజేపీ కోసం రేవంత్ రెడ్డి 4 స్థానాలు వదిలేశారని చెప్పి, అదేవిధంగా కాంగ్రెస్ కోసం 4 స్థానాలు వదిలేశారని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి గారికి ఎన్నికలు చాలా క్లిష్టమైనవి. ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగేటువంటి మొట్టమొదటి ఎన్నికలు. సో కాంగ్రెస్ పార్టీలో అనేక విభేదాలు ఉంటాయి. రేపు ఇవాళ ముఖ్యమంత్రి, ఇంకోలు ముఖ్యమంత్రి, అలాంటి సందర్భంలో అలాంటి రిస్క్ తీసుకుంటారని అనుకోను. కాకపోతే కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి 10 మంది అప్లై చేసుకున్నప్పుడు ఒక్కొక్కరి నుంచి పైరవులో లేకపోతే ఫోర్స్ అప్లై చేయడం వల్ల లేట్ అయింది. సో ఇంటెన్షనల్గా టికెట్ తీసుకుపోయి వీక్ వాళ్ళకి ఇచ్చి బీజేపీని గెలిపించేటువంటి పరిస్థితి ఉంటుంది అనుకోను. కాకపోతే ఏదైనా 1-2 స్థానాలు 3 స్థానాలు లేట్ అవ్వడం వల్ల ప్రజలు కరీంనగర్ టికెట్ ఉంది, బండి సంజయ్ గారు 1 మంత్ క్యాంపెయినింగ్ అయినాక కాంగ్రెస్ టికెట్ అనౌన్స్ చేశారు. ఇంకా రేపైతే నామినేషన్ ఇంకో గంటలో ముగుస్తుంది అనగా. సో ఇట్లాంటి వాటికి మనం ఏం చెప్పలేము ఆన్సర్. ఎందుకు జరిగింది అంటే అక్కడ ఇంకో వ్యక్తి కూడా పోరాటం చేసిండు కావాలని చెప్పేసి. కాబట్టి అది నాకు తెలిసినంత వరకు సీట్లు బీజేపీకి హ్యాండ్ అట్లా అనుకుంటే తిరగొద్దు చేయొద్దు. ఇప్పుడు మల్కాజ్గిరికి 10 సార్లు పోయినాడు. అంటే మీరు ఎక్కడెక్కడైతే ఊహిస్తున్నారో అక్కడ సభలు జరుగుతున్నాయి, పోతున్నారు, అనుకుంటున్నారు, చేస్తున్నారు, సీరియస్నెస్గా అనిపిస్తుంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు బీజేపీకి సీట్లు వదిలిపెట్టమని జరగదు. కాకపోతే టికెట్లలో ఇచ్చే లోపంలో కొంచెం సమన్వయం కోరబడింది. ఓకే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే లోక్సభ ఫలితాల ద్వారా వచ్చే మార్పులు ఏంటి? తెలంగాణలో ఈ విపత్కర పరిస్థితుల మధ్య ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది గెలవడానికంటే పరిస్థితులకు ఎవరిని గెలవాలో డిసైడ్ చేసే పరిస్థితిలో ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారు ఈ రాత్రి ఈ క్యాండిడేట్ గెలవాలంటే గెలుస్తాడు, ఆ క్యాండిడేట్ ఓడిపోవాలంటే ఓడిపోతాడు. ఎప్పుడు బీఆర్ఎస్ అనే పార్టీ
డిసైడింగ్ ఫ్యాక్టర్లో ఉంటుంది. ఇలా పార్లమెంట్ ఎలక్షన్లో కూడా తను డిసైడింగ్ ఫ్యాక్టర్. ఈ రాత్రి కాంగ్రెస్ ఓడిపోవాలనుకుంటే వాళ్ళ క్యాడర్కి ఒకసారి చెప్పి మనం ఇది ఓడగొడతాం అనుకుంటే జస్ట్ 5 to 6% పోలరైజేషన్ పక్కకు జరిగితే సరిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి జరిగే ఎంపీ ఎలక్షన్స్ మట్టుకు అక్కడ రాహుల్ గాంధీ గారు వస్తూ అంటున్నారు, ఎన్డీఏ కూటమి వస్తుందని అంటున్నారు. అక్కడ కూడా ఫలితాలు కొంచెం ఎంత ఈజీగా ఏం లేవు మోడీ గారికి. కాకపోతే మోడీ గారికి ఎడ్జ్లో ఉన్నారు. కాకపోతే అలాంటి ఎడ్జ్లో ఉండి తగ్గఫారు ఉన్నప్పుడే ప్రజా సమస్యల మధ్య పోరాటం జరుగుతుంది. ఏక విధానాలు ఉండవు. నాకు తెలిసినంత వరకు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 6 గ్యారెంటీల అమలుకు నిధులు తీసుకురావడం అంత సమన్వయంతో పనిచేస్తారం హ్యాపీ అని అనుకుంటున్నా. ఒక బీఆర్ఎస్కి మాత్రం కొద్దిగా గడ్డు కాలం ఉంటుంది. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఇండియా కూటమికి కానీ లేకపోతే నరేంద్ర మోదీ బీజేపీకి కానీ వాళ్ళు ఏమంటున్నారంటే 400 సీట్లు అని చెప్తున్నారు. నిజంగా సాధ్యపడుతుందా? 400 సీట్లు 80%. ఎందుకంటే బీజేపీ పోటీ చేసే స్థానాలు అన్నీ లేవు. ఓకే, అది ఏంటంటే ఇదే ఏ క్యాలిక్యులేషన్స్ తర్వాత డేటా లేకుండా మాట్లాడడం అనేది తప్పు. వాళ్ళు ఎట్లా ప్రతి ఒక్కరు కూడా 400 పోటీ చేస్తలేవు, నీ కూటమి పోటీ చేస్తాను. మోడీ పోటీ చేయట్లే, మోడీ వాళ్ళ టీం పోటీ చేస్తుంది, ఎన్డీఏ ప్రభుత్వం పోటీ చేస్తుంది. ఏదేమైనా కానీ నాకు తెలిసినంత వరకు ఇండియా కూటమికి వాళ్ళకు తగ్గఫారు ఉంటుంది. అంత ఈజీగా ఏమి ఉండదు. కాకపోతే ఎడ్జ్ మాత్రం మోడీ గారికి ఉంది.